నా పేరు కాలమేశ్వర కన్నా, భారతీయ కాపు సేవా సమితి జాతీయ అధ్యక్షుడిని. మే 2వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మరి రెండవసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభమవుతున్న ప్రజా రాజధాని అమరావతి. ఈ అమరావతికి మన కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పేరు, చంద్రబాబు నాయుడు గారి పేరు దాంట్లో మన వేసి ఆహ్వానం మాట్లాడటం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారి పేరు వేయకపోవడం చాలా బాధ కలిగింది మా అందరికైతే. ఎందుకని మాట అంటున్నామంటే, ఆ రోజు జగన్ గవర్నమెంట్లో అమరావతి రాజధాని మీద జరుగుతున్న దాడిని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా ఎదుర్కొని ప్రజల్లో, పవన్ కళ్యాణ్ గారు అమరావతి గురించి మాట్లాడిన తర్వాతే ప్రజల్లో ధైర్యం వచ్చింది. ఆ రోజు అమరావతి రైతులు కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తేనే ఈ సమస్య పరిష్కారం దొరుకుతుందని ఆలోచించారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి పేరు ఈరోజు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆహ్వానం దాంట్లో లేకపోవటం చాలా బాధ కలిగించింది. ఇది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి విషయాల్లో ఒకసారి పునరాలోచన చేసుకొని పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడా కూడా తగ్గించకుండా కూటమి సర్కారు ముందుకు వెళ్ళాలని నేను భారతీయ కాపు సేవా సమితి తరఫు నుంచి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందంటే దాంట్లో ప్రధాన భూమిక పోషించింది పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ మర్చిపోకూడదని నేను మరొక్కసారి గుర్తు చేస్తున్నా.